అందరికీ నమస్కారం. ప్రతి వీడియోని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారాలు మీకు. ఈరోజు మన వీడియో మన బాలకృష్ణ గారికి ఫస్ట్ అతను ఒకడే బాగా గమనించి తెలుసుకున్నది ఏమంటే, కూటమికి ఓటమి తప్పదు, జగనే మళ్ళీ సీఎం అవుతాడు. ఆయన బాగా తెలుసుకున్నాడు. ఎట్లా చెప్తామంటే, మనము ఆయన మొన్న హిందూపూర్లో వేసిన నామినేషన్లో ఒక నెల క్రితమే 65 కోట్లకు 2.15 ఎకరాలు విశాఖపట్నంలోని ఋషికొండ ప్రాంతంలో కొన్నాడు. అంటే దీనికి మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఆయన కొంటే అని మీరు నన్ను అడిగితే దానికి ఒక సమాధానం ఉంది. చాలామంది విశ్లేషకులు చెప్పినారు. ఇప్పుడు తెలుగుదేశమే వస్తుంది అని నమ్మకం ఉండేవాళ్ళు అమరావతి దగ్గర ల్యాండ్ కొనుక్కుంటారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు డెవలప్ చేస్తాడు, తెలుగుదేశమే వస్తుంది అంటే. జగనే మళ్ళీ వస్తాడు అని నమ్మేవాళ్ళు విశాఖపట్నంలో భూమి కొనుక్కుంటారు. ఎందుకంటే జగన్ ఆల్రెడీ చెప్పేసినాడు, నేను వస్తే ప్రమాణ స్వీకారం కూడా అక్కడనే, అదే రాజధాని అవుతుందని. ప్రజాభిప్రాయ ప్రకారం జగన్ గెలిచిన తర్వాత అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టుకైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ విశాఖపట్నాన్ని అప్పుడు రాజధానిగా చేస్తారు. కాబట్టి ఈ విషయం పక్కాగా తెలుసుకోండాడు బాలకృష్ణ. ఓటమి పాలవుతుంది, జగన్ సీఎం అవుతాడని చెప్పి ఒక నెల క్రితమే 2.15 ఎకరాలను 65 కోట్లు కొన్నాడు. అతనికి బాగా అర్థమైంది. ఇంకా పవన్కు, చంద్రబాబుకు, లోకేష్కి అర్థం కావాల్సింది. వీళ్ళు కూడా తెలుసుకొని అతన్ని ఫాలో అయ్యి అక్కడే వీళ్ళు కూడా ల్యాండ్ విశాఖపట్నం ఇప్పుడు కొంటే ఈ పెట్టిన ఎలక్షన్లో పెట్టిన ఖర్చులలో వస్తుంది. లేకపోతే అది పోతుంది, ఇది పోతుంది. బాలకృష్ణ ఏమైనా మంచి తెలివైనోడు ఆయన. అదే హిందూపూర్ అఫిడవిట్లో చూపించేసినాడు, నేను నెల క్రితం కొన్నాను అక్కడ అని. ఆయన ఆస్తులు చూపించాలి కదా అందులో. దీన్ని బట్టి మన బాలకృష్ణనే వీళ్ళందరూ ఫాలో అయితే డబ్బులు కూడా దండిగా వీళ్ళు సంపాదించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.